రాముల వారికి వశిష్ఠుల వారు జ్ఞానబోధ చేస్తూ 5 పాయింట్లు చెప్తారండి. క్వశ్చన్లు వేసుకోమంటారు. ఏంటంటే, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి భూమి మీద నేను ఏం చెయ్యాలి. ఋషులు నిరంతరము ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారట. నేనెవరు, ఇది నీ గురువు చెప్తాడు, నువ్వు ఆత్మవి. భూమి మీద ఎందుకు వచ్చాను అంటే, రకరకాల జన్మలు తీసుకుని పాఠాలు నేర్చుకుంటూ చిట్ట చివరగా మానవ జన్మ వచ్చాక నేను దైవాన్ని తెలుసుకుంటాడు. అది అయితే ఎలా, మరి భూమి మీదకి వచ్చాక మరి ఎలా ప్రవర్తించాలి అంటే, మనము ఏ జన్మ తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. మరి ఎక్కడికి వెళ్ళాలి, నేను సత్యలోకం నుంచి వచ్చాను కాబట్టి నేను సత్యలోకానికే వెళ్ళాలి. మరి వెళ్ళడానికి భూమి మీద నేనేం చెయ్యాలి అంటే, ధ్యానం చేసి జ్ఞానం పొందితేనే సత్యలోకానికి అర్హత. మన స్వస్థలానికి అంటే మనం వచ్చిన సత్యలోకంకి వెళ్ళే అర్హత ఇదే. మునులట మరిచిపోతామేమో అని ఉదయం లేవగానే ఈ 5 క్వశ్చన్స్ వేసుకుంటారట. అంటే నా డ్యూటీ నేను ధ్యానం చెయ్యాలి అని. మరి కలియుగం వచ్చేటప్పటికి అల్పాయుష్కులు అల్పజ్ఞానులు కాబట్టి ధ్యానం అడుగంటిపోయింది. కానీ భూమి మీదకి మరి జన్మ తీసుకుని వచ్చిన పత్రిజీ మనందరికీ కూడా మనం వచ్చిన పర్పస్ తెలియచేశారు ఆయన. మానవ జన్మ దేనికి అంటే, మానవ అంటే మరు జన్మ లేకుండా చేసుకోవడానికి మానవ జన్మ. కానీ మనం ఆ విషయం మర్చిపోయి ఇంకో 100 జన్మలకు కావాల్సిన కర్మలు చేస్తున్నాం. చేస్తే తప్పేంటండి అంటే, నువ్వు చేస్తే తప్పేంటని అడిగావుక, జీవితంలో ఎప్పుడు కన్నీళ్ళు రానివ్వద్దు, దుఃఖం రానివ్వద్దు. మరి అడిగావు కదా, చేస్తే తప్పేంటి 100 జన్మలకని. మళ్ళీ రోగం వస్తే ఏడుపు, సమస్య వస్తే ఏడుపు, బంధాలు తెగిపోతే ఏడుపు, బంధం లేదని ఏడుపు, పిల్లలు ఉంటే ఏడుపు, పిల్లలు పోతే ఏడుపు. ఇన్ని ఏడుపులు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఆనంద స్వరూపుడు అని తెలియక ఈ బంధాలన్నీ ఏర్పరచుకుని ఈ బంధం కోసం బాధపడి ఏడుస్తున్నావు. ఎందుకు? మాయకి వశమై. ఆ మాయని పోగొట్టే ఒకే ఒక్క మార్గం ధ్యానం. ధ్యానం తప్పించి ఎవరి జీవితంలో ఆనందం ఉందా అంటే ఉంది అని నటిస్తున్నారు.